was the most profit-making unit of AP tourism. హరిత రిసార్ట్స్గా ఉండేదండి. ఇందులో రిసార్ట్స్ ఉండి సంవత్సరానికి 7 కోట్ల ఆదాయం వచ్చేదండి. ఇవాళ ₹1 కోటి మేము బకాయి పడ్డాం కరెంట్కి. 7 కోట్ల ఆదాయం వచ్చేది. ఇక్కడ బకాయి పడ్డాం. నెలకు ₹1 నెలకు ₹1 అంత కరెంట్ ఎందుకు వాడుతుంది? ఎవరు ఉంటారు కదా, ఆన్ చేసి పెట్టాలి. అవునా? నెలక 65 to 70 lakhs నెలకి 65 to 70 lakhs revenue generate అంటే ఇదివరకు 60 నుంచి 70 లక్షలు per month ఆదాయం వచ్చేది. 7 to 8 crores yearly income. 7 కోట్లు. ఇప్పుడు కరెంట్కి ఎంత పే చేస్తున్నారు? మెయింటెనెన్స్కి మెయింటెనెన్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు కూడా బకాయి పడి ఉన్నాం. అదే అన్నాను. అదే కాదు, అలా కాదు. మనం బకాయి కట్టాల్సిన బకాయి ఎంత నెలకి? మెయింటెనెన్స్ ఏదో ఉంటుంది కదా. పవర్కి ఒకటే ₹1 crore ఉంది కదా. పవర్కే ఉంది సార్. పవర్ ₹1 crore ఉంది. కట్టాల్సిందే డబ్బు. ఇది మీరు కొంచెం అసెంబ్లీలో కొంచెం మన పాడేసారి నుంచి 434 plus 29. అంటే ఇదివరకు ఈ చెట్లు అన్నిటితో పాటు మనం అంటే రిసార్ట్స్ ఉండేవి. 57 rooms లేదు సార్ మనకి మొత్తం రాష్ట్రంలో టూరిజంకి వచ్చే సిఆర్జెడ్ ఇచ్చిందా? నేషనల్ లెవెల్ ఇంకా ఉందండి. గ్రీన్ ట్రిబ్యునల్ మోర్ స్ట్రాంగ్ కదా. This particular block, the hill was chiseled to create that artificial vastu. Backside, ప్రకృతి పెట్టుకుంటే ఉన్నది బాగుంటుంది.